శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అపవిత్రః పవిత్రో వా పుండరీకాక్షాయ నమః. సరే మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యదేవి నారాయణ నమోస్తుతే. వారం 12 రాశుల సమాహారం రాశిఫల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వలె ఈ వారం కూడా 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, వారి యొక్క గ్రహస్థితిని అనుసరించి వాళ్ళు ఏం చేస్తే మంచిది, ఎలా చేస్తే అనుకూలంగా ఉంటుంది, శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది, మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, తదితర విషయాలను ఈ యొక్క రాశిఫల కార్యక్రమంలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ వారంలో ఏ ఏ పండుగలు వస్తున్నాయి, వాటికి ప్రాముఖ్యత ఏమిటిది అనే అంశాలు కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ వారంలో అనగా మాఘమాసం బహుళ పక్షంలో ఉన్నాం మనం ఇప్పుడు. అనగా 25వ తేదీ నాడు బహుళ అమావాస్య, మాఘ బహుళ అమావాస్య. తదుపరి వచ్చే మాసం పేరే ఫాల్గుణ మాసం. ఈ మాఘమాసంలో మనకి అత్యంత శివుని యొక్క అనుగ్రహం పొందే మహాశివరాత్రి అనే పర్వదినం ఈ నెల 24వ తేదీ నాడు మనకు వస్తుంది. అది శుక్రవారం అవుతుంది. సహజంగా సాధారణంగా యాదృచ్ఛికంగా వచ్చే ఈ యొక్క మహాశివరాత్రి శుక్రవారం రావటం అనేక విశేషాలకు శుభసూచకంగా ఉంటుంది. ఎందుకోసమంటే శుక్రవారం ఏ పని చేసినా కూడా మనకి అన్ని శుభాలు కలుగుతాయి. కారణం ఆ వేళ లక్ష్మీమాత ఈ లోకానంతా సంచారం చేస్తూ ఎవరు ఏదైతే తపన పడుతుంటున్నారో వాళ్ళందరికీ తదాస్తు అంటూ ఉంటుంది. అలాంటి పవిత్రమైన శుభదినం నాడు, శుభ శుక్రవారం నాడు అమ్మవారితో పాటుగా అయ్యవారైనటువంటి ఆ యొక్క శివదేవుని యొక్క పూజా కార్యక్రమం అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారి శివకళ్యాణం చేయడం అనేది ఎంతో అదృష్టం. అలాంటి మహాపుణ్య పర్వదినమే ఈ మహాశివరాత్రి. ఈ వేళ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలోనూ అనేక శివాలయాల్లోనూ ఆ వేళ అందరూ కూడా భక్తులు ఉపవాస దీక్ష పాటిస్తూ నిద్రపోకుండా ఉదయం అంతా కూడా శివనామ స్మరణలతో శివునికి అభిషేకిస్తూ ఆ యొక్క పంచామృతాలతోనూ నమ్మక చమక రుద్ర అభిషేకాలతోనూ ఆ శివుని ప్రార్థిస్తుంటే ఆ శివదేవుడు సంతృప్తి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తూ కైలాస ప్రాప్తిని కలిగిస్తాడని మన భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుడు బోలాశంకరుడు, ఏది కోరినల్లా కాదనేవాడు కాదు. ఏది కోరితామో తదాస్తు అంటాడు. అందుకోసమే అందరు ముక్కోటి దేవత అన్నింటికు మహిమగల దేవుడే ఈ యొక్క ముక్కంటి దేవుడు. ఆయనే శివానుగ్రహం కలవాడు శివుడు. శివునికి మనం ఓంకారనాదంతో పూజిస్తాం. అనగా సర్వం శివమయం అంటాం. ఎందెందు చూసినా అందెందే శివుడు కలడు. అందుకే ఈ వారంలో వచ్చే పండుగలలో అత్యంత శుభదినం, మంచి ఫలితాన్ని, మనస్సును శారీరకంగా దైవచింత కలిగించే పండుగనే మహాశివరాత్రి. ఈవేళ శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో ఉంటూ శివుని ప్రార్థిస్తాం. ఏ పని చేసినా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నామస్మరణం అంతటా మారుమోగుతుంది. ఈ వేళ ఈ మహాశివరాత్రి నాడు చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి ఆకారం ఉన్నటువంటి శివలింగాన్ని మనం పూజ చేసినట్టయితే మనకు ఆయుష్, ఉషస్సు, తేజస్సు లభిస్తూ మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది అనేది శివపురాణం పేర్కొంటుంది. శివ అనే 2 పదాల్లో స అనగా మన యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారమైనటువంటి మన యొక్క మానవ జీవితాన్ని, మానవ జన్మను పరిపూర్ణం చేసేదే షి అనే పదం, ష అనే పదం. వా అంటే మన దోషాలను నివృత్తి చేసేది. శివాని పిలిస్తే చాలు మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయట. అలాంటి పర్వదినం నాడు ఇది శుక్రవారం వస్తుంది. ఈ వేళ మనం ఆ స్వామివారిని, అమ్మవారిని భక్తితో పూజిస్తే కోరిన కోరికతో పాటుగా మనోవాంఛలన్నీ కూడా ఫలిస్తాయి. ప్రధానంగా నవగ్రహాల స్థితులు ఎవరికైతే వక్రవగ్రం ఉంటాయో, ఎవరికైతే చేస్తున్న వృత్తి వ్యాపారంలో కష్టపడుతూ బాధపడుతుంటారో, కొందరు శ్రమ పడుతుంటారో, శ్రమ దగ్గర ఫలితం ఉండదు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారో, అవాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చోట్ల
పెళ్లి సంబంధాలు వస్తుంటే చేజారుతుంటాయి, అలాంటి వాళ్ళు కానివ్వండి, లేదా మగవాళ్ళు పెళ్లి కాక మొదలుపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా 11:32 నుంచి 12:15 వరకు అర్ధరాత్రి వేళ ఆ శివునికి పంచామృతాలతోనూ నమ్మక చెమక రుద్రాభిషేకాలతో స్వామిని అర్చిస్తే ఎంతటి కష్టమైన దూది పిందెల్లాగా పూర్తవుతుంది. మన మనసు మన అనుకున్న కోరిక నెరవేరుతుంది. కనుక భక్తులు, శివ భక్తులందరూ కూడా శివానుగ్రహం కోసం చెప్పి పూజలు పురస్కారాలు చేస్తూ, ముఖ్యంగా నిరాహార దీక్ష అనగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్ష తీసుకోవడం చాలా మంచిది. అయితే ఈ మాఘమాసంలో శివరాత్రి ఉపవాసం ఎందుకున్నాడనేది మనకు చాలామందికి తెలియని విషయం. ప్రతి పండుగలు కూడా మన ఋషులు పరమార్థాన్ని చేకూర్చారు. అనగా ఈ మాఘమాసం తర్వాత వచ్చే మాసం పేరు ఫాల్గుణ మాసం. ఇక ఈ మాఘమాసం నుంచి మనకు ఎండలు మండిపోతుంటాయి. రాబోయే ఎండలకు తట్టుకోవడానికి, శారీరకంగా మానసికంగా మనసు అదుపులో ఉండటానికి ఈ ఉపవాస దీక్ష అనేది ఎంతో దోహదపడుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఆయుర్వేదం చెబుతుంది కూడా. అందుకోసమే మనిషి ప్రతిరోజు భోంచేస్తుంటాడు. ఒకరోజు భోంచేయకుండా ఉంటే ఏమవుతుంది? ఏమయ్యేదే ఉండదు. కానీ మనస్సు నిర్మలం అవుతుంది. రాబోయే కాలానికి అలవాటు పడతాడు. తత్ఫలితంగా దేహశాంతి, మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి అనే పదంలో మారేడు దళాలతో స్వామిని పూజించాలి, పత్రాలతో పూజించాలి. స్వామి కోసం అని చెప్పి పూర్వమైతేనేమో ఈ యొక్క మినపండు చేసిన పిండి తిండినే పలహారంగా తీసుకుంటారు. మరికొందరు పండ్లు తీసుకుంటారు. అంటే పండ్లు ఫలాలు కూడా మనస్సును దేహాన్ని ఉత్తేజపరుస్తాయనే భ్రాంతితో క్రాంతితోనే మనకి ఈ శివరాత్రి నాడు పండ్లు తీసుకోవాలని చెప్పి ఆ నూనె పదార్థాలు స్వీకరించాలని చెప్పి మనకు సూచించారు మన పెద్దవాళ్ళు ఋషులు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడానికి కారణం ప్రధానం అదే. ఆహారంలో ప్రధానమైన పాత్ర వహించే నూనె పదార్థాలు ఏవైతుంటాయో ఇవన్నీ కూడా శరీరానికి వేడి చేస్తాయి. రాబోయే కాలం వేడిగా ఉంటుంది కనుక ఆ వేడి, ప్రస్తుత దేహ వేడి కూడా మనకి మానసికమైనటువంటి ఆందోళన గురి చేస్తుంది. అందుకోసమే రాబోయే ఎండకాల సూచనగా మనం వేడిగా ఉండకూడదు, శరీరం అంత చల్లగా ఉండాలని చెప్పి మనకి ఈ సాంప్రదాయంలో పండుగలలో ఈ సీజన్లో వచ్చే పండ్లను ఫలాలను స్వీకరించాలని ఉపవాసం యొక్క దీక్ష యొక్క పరమార్థం మహాశివరాత్రి చెబుతుంది. దాంతోపాటుగా మనిషి ఈ ఎండ తట్టుకోవడానికి శారీరక అలసిపోతుంటాడు. బాగా అలసట నుంచి ఆనందంగా ఉండటానికి ఈ వేళ ఓం నమః శివాయ మంత్రం జపం చేసినట్టయితే, ఆ మారేడు ఫలాల యొక్క వాసనను స్వీకరించినట్టయితే తత్ఫలితంగా మనస్సు, తేజస్సు ఉషస్సుగా పనిచేస్తాయట. ఆ రకంగా మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు ఎన్నో వివరించాయి. మహాశివ పర్వదినం నాడు శ్రీశైల మల్లికార్జున స్వామి అనుకోండి, భీమవరం రాజరాజేశ్వర స్వామి, మన ప్రాంతంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి, బిక్కనూరు సిద్ధరామేశ్వర స్వామి, బోధన్ చక్రేశ్వరాలయము తదితర అనేక శివాలయాల్లో అర్ధరాత్రి వేళ, నిశరాత్రి వేళ లోక కళ్యాణం కోసం చెప్పి శివ కళ్యాణం నిర్వహిస్తారు. అందరం కూడా ఆ స్వామికి అనుగ్రహంతో, శివానుగ్రహంతో మనస్సును ప్రశాంత చేకూర్చుకొని మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా మంచి అభివృద్ధికి రావడానికి మహాశివరాత్రి పూజ చేసుకొని తరించి ముక్తిని, మోక్షాన్ని పొందుదాం. అందుకే శివానుగ్రహ ప్రాప్తిరస్తూ మన భక్తులందరికీ కూడా. ఇక ఈవేళ అనగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 12 రాశులు ఏవైతున్నాయో ఆ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, వాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. గ్రహాల్లో మనకి సూర్యగ్రహం అధిపతి, నవగ్రహాల అధిపతి సూర్యుడు కనుక సూర్యుని యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మనకి ఆరోగ్యము, ఆలోచన, అభివృద్ధి చక్కగా బాగా ఉంటాయి. తదుపరి చంద్రుడు తల్లి ప్రేమగా కురిపిస్తూ ఉంటాడు, చల్లగా అనుగ్రహిస్తుంటాడు కనుక స్వామి అనుగ్రహం చెప్పి మనం చంద్రునికి అనుగ్రహం కోసం చెప్పి
ఎప్పుడు తల్లిదండ్రులు పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండాలను, సేవిస్తూ ఉండాలను. కుజుడు నరదోష నివారణకు ఉంటాడు కనుక నరదోషం మనకు రావద్దు అనుకుంటే, ఎదుటివాళ్ళతో మనం పడకూడదు అనుకుంటే కుజదోష పూజ చేసుకోవడం చాలా మంచిది. బుధుడు ఆత్మవిశ్వాసం గుర్తుగా ఉంటాడు కనుక మనం ఎంత గొప్ప విద్య చదువుకున్నా కూడా ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం మనం పని చేసినట్టయితే మన భవిష్యత్తు మనకు బంగారమంగా కనబడుతుంది. అంతేగాని ఉన్నత చదువుకి భయపడము లేదంటే మానసిక కృంగిపోవడం చేసినట్టయితే ఇంత చదువుతో వృధా అవుతుంది. కనుక ఆత్మవిశ్వాసం బుధుని పూజించవలను, వాక్శుద్ధి కోసము గురువుని పూజించవలను, ఉన్నత విద్యాభివృద్ధి విదేశీ ప్రయాణం కోసం చెప్పి శుక్రుని పూజించవలను, మానసిక శారీరక సమస్యల కోసం చెప్పి శని ఆరాధన చాలా మంచిది. చేస్తున్న పనులలో తొందరపాటు లేకుండా సవ్యంగా దివ్యంగా కావడానికి రాహుపూజ బాగా మేలు చేస్తుంది. కోపాన్ని మన యొక్క సమస్య అదుపులో ఉంచుకోవడానికి కేతు పూజ బాగా పనిచేస్తుంది. ఈ నవగ్రహ పూజలు ఎప్పుడు కూడా మనందరికీ కూడా మనశ్శాంతిని, మనోవాంఛను తొలగిస్తాయి, మనస్సును ఏకాగ్రత చేకూరుస్తాయి. తత్ఫలితంగా మనిషి ఆనందంగా వికాసంగా తయారయ్యి భవిష్యత్తు జీవితాన్ని చక్కగా సర్దిద్దుకొని జరిగింది గతం గత అనుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకెళ్తూ జీవన గమ్యం సాధించుకొని మానవ జన్మ యొక్క తృప్తిని పొంది మానవ జన్మ యొక్క సుకృతం చేసుకుంటాడు. అయితే గ్రహాలతో పాటుగా మనకు 12 రాశులు ఉంటాయి. ఈ రాశులలో మొట్టమొదటి రాశి పేరే మేషరాశి. మేషరాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళ లక్కీ నెంబరు 5. ఇష్టాది దేవత కనకదుర్గామాత. ఇష్టమైన వస్త్రాలు నలుపు, ఎరుపు, తెలుపు. ఈ యొక్క మేషరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా చేస్తున్న ప్రతి పనుల్లో కూడా తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు. దానికి తోడుగా ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడం, ప్రతి పనికి అవకాశాలు వచ్చి చేజారిపోవడం, చేద్దాంలే చూద్దాంలే అనుకోవడం, తత్ఫలితం వాయిదా పడుతూ ఉంటుంటాయి. అనగా అవకాశం వచ్చిన పనులకు సహితం వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అది మేషరాశి బాధగా ఉంటుంది. కనుక మేషరాశి వాళ్ళు ఓం నమో కనకదుర్గాయ నమః అనే మూలమంత్రాన్ని జపం చేస్తూ అవకాశం ఉన్నప్పుడు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ ఆ దుర్గామాత యొక్క కుంకుమ చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేయి పుత్తి వ్యాపారం మంచి రాణిస్తారు. ఆలోచన సవ్యంగా దివ్యంగా ఉంటుంది. ఆ రకంగా ఈ వారమంతా కూడా అనుకూలంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా చేస్తే వృత్తి వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నష్టం రావద్దు, కష్టాలు కావద్దు, బాధపడొద్దు అని అనుకుంటే తప్పనిసరిగా మంగళవారం నాడు ఓం నమో కనకదుర్గాయ నమః మూలమంత్రాన్ని 1001 చదువుకుంటే చాలా మంచిది. కారణం వీళ్ళ ఆలోచనలన్నీ కూడా అపస్థితిగా ఉంటాయి. అన్నీ కూడా ఏదో చేద్దాం అని అనుకుంటారు, కానీ ఏది చేయలేక బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనిషి ఆత్మవిశ్వాసం పని చేస్తూ ఉంటాడో దైవకృప కూడా తోడవుతుంది. దైవకృపతో మనస్సు నిర్మలమవుతుంది. తత్ఫలితంగా ఆలోచన బాగా ఉంటుంది, అభివృద్ధి బాగా ఉంటుంది. ఇక అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. కనుక వృషభ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఈ వారంలో చిన్నటువంటి గ్రహశాంతులు చేసుకొని మనశ్శాంతి చేసుకుంటే మనస్సు ప్రబలంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈ వారంలో. తదుపరి రాశి పేరు వృషభ రాశి. వృషభ రాశి గ్రహస్థితి ప్రకారంగా ఇష్టాది దేవత దత్తాత్రేయుడు. ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ వస్త్రాలు. ఇష్టమైనటువంటి సంఖ్య 5. వృషభ రాశి గ్రహస్థితి ప్రకారం ఈ వారమంతా కూడా అనుకూలంగా బాగా ఉంటుంది. చేస్తున్న వ్యాపారంలో మంచి రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఎప్పుడైతే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా అనుకూల స్థితులు ఉన్నాయో, అనుకూలమైన గ్రహాలు ఉంటున్నాయో కనుక అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. చేయి వృత్తి వ్యాపారంలోనూ ఉన్నత విద్యాభ్యాసంలోనూ మంచి అనుకూలత బాగా ఏర్పడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. ఊహించిన విధంగా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యం వలన బంధుమిత్రులకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. అంతకుముందు వీడేం చేస్తాడు, వీడికేం తెలుసు అనే వాళ్ళు కూడా ఈ ఇంట్లో జరిగే శుభకార్యం వలన సంతోషపడి సంతృప్తి చెంది చాలా గొప్పవాడు, బాగా చేయగలడు అనే యొక్క పేరు వ్యాఖ్యాత సాధిస్తాడు.
అయితే గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు అనగా ఈ పరిచయాలు ఏవైతున్నాయో చాలా జాగ్రత్త తీసుకోవాలను. ఎందుకంటే పరిచయాలు కూడా మనకి కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది కనుక అత్యధికంగా పరిచయాలు చేసుకోకుండా ఉన్నవారితో సంతృప్తి పొందితే చాలా మంచిది. ఇందుకోసం అందుకోమని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటుంటారు, ఏదో విషయాలు చెబుతుంటారు, అవే కరెక్ట్ అనుకొని అతిగా ఫోన్లో మాట్లాడి కష్టాలు తెచ్చుకునే అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళు బాగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్త వహించి అతిగా మాట్లాడకుండా ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా గ్రహించి మోక్షంగా ఉన్నట్టయితే అనుకూలత బాగా ఉంటుంది. ఇక ఈ వారంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఏమి లేవు, అనుకూలత బాగా ఉంది, ధనాదాయం బాగుంది. అనుకోని మిత్రులు వచ్చి వీళ్ళకి కొన్ని శుభవార్తలు చెప్తారు. ఈ వారం కూడా వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా సవ్యంగా దివ్యంగా ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ దత్తాత్రేయుని యొక్క పూజ చేస్తే చాలా మంచిది. దత్తాత్రేయునికి వాస్తవానికి గురువారం చాలా మంచిది, కానీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మంగళవారం కొంచెం శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది, శనివారం చిన్న చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఆ రెండుండి నివారణ కోసం అని చెప్పి ఆ రోజులలో దత్త పూజ చేసుకోవడము, గురువారం నాడు అయితే దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించినట్లయితే దత్త అనుగ్రహంతో వీళ్ళకంతా కూడా శుభంగా లాభంగా చేకూరుతుంది. అది ఆ చిన్న చిన్న గ్రహస్థితులు తప్ప, గ్రహంలో వచ్చే లోపాలు తప్ప వీళ్ళకంతా సవ్యంగా ఉంది. అయినా వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ప్రతి విషయంలో కూడా బంధుమిత్ర సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతృప్తికరంగా ఈ వారం అంతా కూడా గడుస్తోంది వృషభ రాశి వాళ్ళకి. తదుపరి రాశి పేరు మిథున రాశి. మిథున రాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళకి ప్రతి పనులు కూడా తొందరపాటు బాగా ఉంటుంది. ఏదో తొందర అయిపోవాలి పూర్తి చేసే తపనలతో కొన్ని నష్టపరుస్తారు, బాధపడుతుంటారు. ముఖ్యంగా వృద్ధాధనాన్ని కూడా ఖర్చు చేస్తుంటారు. ధనాన్ని సహితం అర్జెంటుగా ఉంది అని చెప్పి 10 రూపాయల పనికి 100 రూపాయలు ఖర్చు పెడతారు. ఆ రకంగా ధనాన్ని వృధా చేస్తూ ఉంటుంటారు. మాట కూడా తడపడుతూ మాట్లాడుతూ ఏదో అయిపోవాలని తపన పడుతుంటారు. అయితే వీళ్ళు ఎంతైతే తొందరపడుతుంటారో, ఎంతైతే తొందరగా ఆసక్తి కనబడుతుంటారో అంత ఆలస్యం అవుతుంటుంది, అన్ని సమస్యలు వస్తుంటాయి. అనగా సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని చక్కగా అర్థం చేసుకొని సూక్ష్మాతి గ్రహంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తే చక్కగా రాణిస్తారు మిథున రాశి వాళ్ళు. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబర్ 3, ఇష్టాదేవత ప్రసన్న ఆంజనేయ స్వామి. ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, పింకు, రెడ్. ఈ వస్త్రాలు వేసుకొని ఆ యొక్క ప్రసన్న ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకుంటే ఈ వారం చక్కగా బాగా ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా మనకున్న 9 గ్రహాలు వీళ్ళకి 7 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఒకటి కేతు గ్రహము, 2 సూర్యగ్రహం, 2 వక్రస్థితులు ఉండటం వలన వీళ్ళకి ఆలోచన అప్పుడే వస్తుంది, అప్పుడే తారుమారవుతుంది. ఏదో అనుకుంటారు చేస్తామని, అక్కడ వెళ్ళేసరికి మర్చిపోతారు. ఆ రకంగా ఆరోగ్యం మీద కొంచెం దెబ్బ పడుతుంది, అనుకూలత ఉండదు. ఇక కోపం తొందరగా వస్తుంది. వీళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా కోపానికి వస్తుంటారు. కనుక బంధువులు మిత్ర సహితం శత్రువులు అవుతారు. కనుక మిథున రాశి వాళ్ళు సూర్యగ్రహ అనుగ్రహం కోసం చెప్పి, కేతుగ్రహ అనుగ్రహం కోసమని చెప్పి సోమవారం కానీ గురువారం నాడు కానీ నవగ్రహ శాంతి పూజ చేస్తే చాలా మంచిది. దాంతోపాటుగా సూర్యునికి ఇష్టమైనటువంటి గోధుమలు, తెల్లవస్త్రం దానం చేసుకుంటే శారీరక సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా కేతుకు శనివారం ఇష్టమైన వారం కనుక ఆ వారం నాడు కేతు ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే కందులు ఏవైతే ఉన్నాయో దానం చేసుకుంటే చాలా మంచిది. దానికి తోడుగా ఎప్పుడు కూడా ఓం నమో ప్రసన్న ఆంజనేయ మహా మూలమంత్రం జపం చేసినట్లయితే మనస్సు నిర్మలంగా ఉంటుంది, మాట చక్కగా ఉంటుంది, చేస్తున్న పనులు కూడా విజయాన్ని సాధిస్తారు. ఆ రకంగా ఈ వారమంతా కూడా మిథున రాశి వాళ్ళకి సంతోషంగా ఆనందంగా ఉంటారు. తదుపరి రాశి పేరు కర్కాటక రాశి. కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారంగా కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళ లక్కీ నెంబరు 5. ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, తెలుపు వస్త్రాలు. ఇష్టాదేవత కనకదుర్గామాత. ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా తొందరపాటుతో కోపంగా పనులను వాయిదాలు పడుతుంటాయి. చేస్తున్న ప్రతి పనుల్లో కూడా ఆందోళన బాగా ఉంటుంది. ఎవరో వస్తారు, ఏమో చేస్తున్న ఆశపడుతూ బాధపడుతుంటారు. కనుక కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ప్రతి విషయం మీద ఏకాగ్రతగా దృష్టి పెట్టినట్టయితే చేస్తున్న పనులలో వాళ్ళే చేసేస్తారు, ఇంకెవరో వచ్చి చేస్తారనే ఆలోచన ఉండదు. ఇంకా
ఇక ఆత్మవిశ్వాసంగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు, నమ్మిన వారి వల్ల జరిగినటువంటి పొరపాట్లు వీళ్ళకి బాధ అనిపిస్తుండే కనుక ఎవరో వస్తారు చేస్తారు నమ్మకుండా తను తోచిన చేసి పెద్దల సలహాలతో అనుకున్న పని సాధించినట్టయితే ఈ వారంలో కర్కాటక రాశి ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశి వారి మహిళలకు కూడా ఈ వారంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే మనకుండే 9 గ్రహాల్లో 5 గ్రహాలు ఒక్క స్థితిలో ఉన్నాయి. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు అని చెప్పి ఈ గ్రహ ప్రభావం చేత వాళ్ళకి అనారోగ్య సమస్యలు ప్రధానంగా మోకాల నొప్పులు మహిళలకైతే, ఇక వెన్ను నొప్పులు, హెడేక్, తలనొప్పి లాంటివి కూడా వచ్చే అవకాశం బాగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దాంతోపాటుగా ఈ గ్రహస్థితి ప్రకారంగా ఓం నమో కనకదుర్గాయ నమః మూలమంత్రం జపం చేసుకుంటే కూడా అమ్మవారి అనుగ్రహంతో కాస్త మనశ్శాంతి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగి చేస్తున్న పనులను కూడా ధైర్యంగా పని పూర్తి చేస్తారు. ఇక విదేశంలో ఉండే విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ కానివ్వండి, అనారోగ్య సమస్యలు రావడం కానివ్వండి, లేదా చేస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల కోసం చెప్పి మదనపడుతూ బాధపడుతుంటుంటారు కనుక అలాంటి విద్యార్థులు కూడా భయపడకుండా బాధపడకుండా విషయాన్ని వ్యక్తం చేస్తూ పెద్దవాళ్ళ సలహా తీసుకుంటే ఈ వారం చక్కగా బాగా రాణిస్తారు. ఇక ఈ వారంలో కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారంగా అవాహిత మహిళలు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు వస్తాయి. గతంలో చూసినటువంటి అమ్మాయిలు చూసిన అబ్బాయి చూసినటువంటి ఏది పెళ్లి చూపులు ఉన్నాయో దాంట్లో విజయం సాధిస్తారు. తత్ఫలితంగా ఈ వారమంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు గ్రహస్థితి ప్రకారంగా. తదుపరి రాశి పేరు సింహరాశి. సింహరాశి గ్రహస్థితి ప్రకారంగా పేరు తగ్గట్టుగా కోపంగా ఉంటారు. కోపంతో పనులు కావని విషయం అది తెలుస్తూ అయినా సరే ఆ కోపాన్ని దృష్టిలో పెట్టుకొని బంధువులు సహితం శత్రువులు అవుతారు. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఇష్టాది దేవత ప్రసన్న ఆంజనేయ స్వామి, లక్కీ నెంబరు 3, లక్కీ వస్త్రాలు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు ఆకుపచ్చ కానీ తెలుపు పసుపు రంగుల వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. సింహరాశి గ్రహస్థితి ప్రకారంగా తన కోపమే తన శత్రువు ఉన్న సామెత కరెక్ట్గా సరిపోతుంది. కారణం ప్రతి విషయంలో కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. తత్ఫలితంగా బంధువులు మిత్రులు సైతం శత్రువులో మారుతారు, ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, చేస్తున్న వ్యాపారంలో సైతం మనశ్శాంతి లేకపోవడం, ప్రతిదానికి చిరాకు ఆందోళనలోకి గురవుతుంటారు. ఆందోళనతో ఎదుటివారిని విమర్శించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొట్టే పరిస్థితులు చేస్తుంటారు. కనుక సింహరాశి వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రతి విషయాన్ని మీద ఏకాగ్రతగా దృష్టి పెట్టి ఆలోచన నిర్ణయం తీసుకుంటే ఈ వారం సభ్యంగా ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా దుర్గామాత ఇష్టాదేవత కనుక ఉదయం స్నానాలు పూర్తయిన తర్వాత నూతన వస్త్రం ధరించి ఈ వారం అంతా కూడా అష్టములుగా తైలంతో దీపాలను చేసి అమ్మవారి సన్నిధిలో 101 సార్లు ఓం నమో కనకదుర్గాయ నమః అని మూలమంత్రం జపం చేసుకున్నట్లయితే మనసు బాగా ఉంటుంది. మనసు బాగా ఉంటుంది కనుక మాట చక్కగా ఉంటుంది. మాట చక్కగా ఉంటుంది కనుక చేస్తున్న పనులను కూడా సవ్యంగా చేస్తారు, శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఈ వారమంతా కూడా గడుస్తుంది. అయితే ఆరోగ్యపరంగా వీళ్ళకి బీపీ, షుగర్ లాంటివి కొంచెం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా కేతువు, రాహువు, శని ముగ్గురు కూడా ఒక్క స్థితి ఉండడం వలన శని వలన అనారోగ్య సమస్యలు, రాహు వలన చేస్తున్న పనులు ఆటంకాలు ఏర్పడుతుంటాయి, కేతు వలన బంధుమిత్రుల్లో వైరం ఏర్పడుతుంది. కనుక అందరితో సమానంగా సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇక ఈ వారంలో మహిళలకు, చిన్నపిల్లలకి వాళ్ళ అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొన్ని జాగ్రత్త పాటించేదైతే ఆరోగ్యము, ఆర్థికము, ఆలోచన బాగా ఉంటాయి. తత్ఫలితంగా ఈ వారమంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు సింహరాశి వాళ్ళు. తదుపరి రాశి పేరు కన్యారాశి. కన్యారాశి గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబరు 5, ఇష్టాదేవత వైభవ లక్ష్మీమాత, ఇష్టమైన వస్త్రాలు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, పసుపు రంగు వస్త్రాలు. ఈ కన్యారాశి గ్రహస్థితి ప్రకారంగా గతంలో ఎవరైతే శత్రులు అనుకుంటున్నారో
వాళ్ళందరూ సైతం మిత్రులుగా మారుతారు. అయితే చేస్తున్న వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తూ ప్రతి పనిలో కూడా సంతోషం ఆనందంగా ఉంటారు. అయితే కన్యారాశి గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంటే ఈ సంవత్సరంలో 9 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఏది మాట్లాడినా కూడా విజయవంతం పూర్తవుతుంది. ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక పోటీ పరీక్షలు సైతం విజయం సాధించి పరీక్షలు సైతం మంచి మార్కులతో ఉన్నత స్థానం పొందుతారు, సంతోషంగా ఉంటారు. ఇక మహిళలకి ఆరోగ్యపరమైనటువంటి నరదృష్టి ప్రభావం కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది కనుక అతిగా బయటకు వెళ్లకుండా, అతిగా మాట్లాడకుండా పరిమితంగా మాట్లాడితే అనుకూలంగా బాగా ఉంటుంది. ఎప్పుడు కూడా వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఓం నమో కనకదుర్గాయ నమః అనే మూలమంత్ర జపం చేసినట్టయితే ఆ దుర్గామ్మ అనుగ్రహంతోనూ వీళ్ళకి మనసు బాగా ఉంటుంది, మాట బాగా ఉంటుంది, చేసే పనులు కూడా మంచి రాణిస్తారు. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా మహిళలకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం చెప్పి సూర్య నమస్కారం చేసుకోవడం అన్ని విధాలు మంచిది. ఇక అవాహితులకు కూడా వివాహ ప్రయత్నం అనుకూలమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది కనుక ఈ కన్యారాశి వాళ్ళు వీలైనంత వరకు దుర్గామాత ధ్యానాన్ని అవకాశం ఉంటే శనివారము మంగళవారం నాడు నవగ్రహ శాంతి పూజ చేసుకుంటే మనసు నిర్మలంగా ఉంటుంది. తత్ఫలితంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు కన్యారాశి వాళ్ళు ఈ వారంలో. తదుపరి రాశి పేరు తులారాశి. తులారాశి గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి అర్ధమాష్టం శని ప్రభావం ఉంటుంది కనుక చేస్తున్న పనులలోనూ వ్యాపారాల్లోనూ కష్టంగా కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి సమస్యలు బాగా ఉంటుంటాయి. వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబరు 7, ఇష్టాదేవత రాఘవేంద్ర స్వామి, ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, నలుపు, తెలుపు వస్త్రాలు. ఈ తులారాశి వాళ్ళు ఈ వారంలో మనోవేదన బాగా ఉంటుంది. అన్నీ చేస్తున్నాము, ఎందుకు మాకు సమస్యలు వస్తున్నాయి, బంధన పడుతుంటారు. వృత్తి వ్యాపారం సైతం వీళ్ళకి కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడ్డా సరే ఫలితం రాదు. బంధువుల మీద సైతం వీళ్ళని విమర్శిస్తూ ఉంటుంటారు. ఖర్చు పెరిగిపోతుంటుంటాయి. ఆ రకంగా మనోవేదన గురవుతుంటారు. అయితే వీళ్ళ పట్టుదల మూర్ఖత్వంతో కొన్ని పనులు సాధిస్తారు. దాంట్లో కొంచెం సంతోషంగా ఉంటారు. అయితే ఈ వారంలో వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఆర్థిక సమస్య మాత్రం అధికంగా వచ్చే అవకాశం ఉంది. అనుకున్న దానికంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది వారంలో వీళ్ళకి కనుక తులారాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కానీ ధన విషయంలో కానీ పరిమితంగా ఖర్చు చేస్తే చాలా మంచిది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా చూస్తే మనకుండే 9 గ్రహాల్లో శని, రాహువు, సూర్యుని యొక్క బలాలు అనుకూలంగా ఉన్నాయి కనుక వారి యొక్క మంచి ఆలోచనలతో పెద్దవాళ్ళ సలహాలు తీసుకున్నట్టయితే ఆలోచనలు ముందుకెళ్తాయి. తత్ఫలితంగా విజయం సాధిస్తారు. ఇక ప్రమాదాల నుంచి నివారించుకోవడం చాలా మంచిది. ఎందుకోసమంటే దూర ప్రయాణం చేయాలని చెప్పి తహతపడుతుంటారు. తత్ఫలితంగా ఆ ప్రమాదం గురి అవకాశం ఉంటుంది కనుక తులారాశి వారి వారంలో చాలా జాగ్రత్తగా ఉంటూ దుర్గామాత అనుగ్రహంతోనూ పూజలు చేస్తూ మనస్సును తర్వాత మాటను అదుపులో ఉంచుకుంటే ఆనందంగా కొనసాగుతుంది వారం అంతా కూడా. ఇక ఈ వారంలో వచ్చే మహాశివరాత్రి నాడు శివునికి ఇష్టమైనటువంటి పంచామృత అభిషేకం చేసుకొని నమ్మక రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే శివనుగ్రహంతో ప్రమాదాలు వీళ్ళ దగ్గరికి రావు. అప్పుడు మనసు బాగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఈ వారంలో ఈ యొక్క తులారాశి వాళ్ళు. తదుపరి రాశి పేరు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబరు 2, ఇష్టాదేవతలు వీళ్ళకి రాజేశ్వర స్వామి, ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలు. వృశ్చిక రాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా చెప్పుడు మాటలతో కష్టాలు కొంత తెచ్చుకుంటారు. వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. కానీ ఎవరు చెప్పిన మాటలు విని వ్యాపారం అభివృద్ధి చేయాలని చెప్పి తహసపడుతూ ఉన్నదంతా ఖర్చు చేస్తారు. తత్ఫలితంగా అప్పులు చేస్తే బాధపడిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడుగా శని ప్రభావం అనుకూలత వక్రంగా ఉండటం వలన బంధుమిత్ర సైతం వీళ్ళ మీద విమర్శలు లోన్ చేస్తే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. తత్ఫలితంగా వీళ్ళకి బాధ కలుగుతుంది. ఎంత చేసినా కూడా మనకు విమర్శలు బాగా వస్తున్నాయి. ఎంత చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రావట్లేదు, బాధపడుతుంటారు. ఆ బాధల వలన వీళ్ళకి ఆందోళన మొదలవుతుంది. ఆందోళన మూలకంగా అనారోగ్యం ఏర్పడి తత్ఫలితంగా ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ ఈ యొక్క
హృద్రోగం అనగా ఈ బీపీ షుగర్ లాంటి వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే కనుక చాలా జాగ్రత్తగా ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం చేస్తే చాలా మంచిది. ఇక ఎవరో చెప్పుడు మాట మీద చేయడం కంటే తనకు తోచింది దాన్నే చక్కగా నిర్ణయించుకుంటే చక్కగా నిర్వహిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. అయితే మహిళలకు వృశ్చిక రాశి మహిళలకు ఈ వారంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గొంతు సమస్యలు కానివ్వండి, తలనొప్పి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే కనుక అతిగా చల్లని నీరు తాగకుండా లేదు అతిగా ఆలోచన చేయకుండా ఉంటైతే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా రాజరాజేశ్వర స్వామి యొక్క పూజ చేస్తానంటే అనగా ఈ యొక్క శివ కళ్యాణంలో పాల్గొనడం కానివ్వండి, లేదా శివ అనుగ్రహం కోసం చెప్పి మహాశివరాత్రి నాడు కానివ్వండి, సోమవారం కానివ్వండి, శివానుగ్రహం కోసం చెప్పి శివ స్తోత్రాన్ని కానీ అభిషేకం చేస్తే కూడా అనుకూలత ఏర్పడుతుంది. తత్ఫలితంగా అటు మనశ్శాంతి మనోవికాసము ఏర్పడి సంతోషంగా ఉంటారు. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఎవరైతే వృశ్చిక రాశి చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్య అవకాశం ఉంటుంది కనుక అనారోగ్యం నివారించడానికి లక్ష్మీగణపతి హోమం చేస్తే ఆ హోమం యొక్క ప్రభావం చేత వీళ్ళకి మనసు బాగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు, చదువులో బాగా రాణిస్తారు, ప్రమాదాలు రాకుండా ఉంటాయి, ఆనందంగా సంతోషంగా ఈ వారం గడుస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. తదుపరి రాశి పేరు ధనుసు రాశి. ధనుసు రాశి గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబర్ 5. ఇష్టాదేవత కనకదుర్గామాత. ఇష్టమైనటువంటి వస్తువులు, ఇష్టమైనటువంటి రంగులు ఆకుపచ్చ, తెలుపు, నలుపు. ధనుసు రాశి గ్రహస్థితి ప్రకారంగా ధనాదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు బాగా ఉంటుంటాయి. ఏదో ఇంట్లో శుభకార్యం చేయని తపనతో శుభకార్యం నిర్వహిస్తారు. తత్ఫలితంగా అప్పులు చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా సమాజంలో ఉన్నత స్థితి కోసం చెప్పి ఉన్నతంగా ఉండాలని చెప్పి అతిగా ఖర్చు చేస్తారు. తత్ఫలితంగా కూడా కష్టాలు మొదలవుతుంటాయి కనుక ధనుసు రాశి వాళ్ళు ప్రతి పనుల్లో కూడా పెద్దల సలహా తీసుకోవడం, ముఖ్యంగా ఇంట్లో ఉన్న అమ్మనాన్నలకు సలహా తీసుకుని ముందుకెళ్తే అనుకూలత బాగా ఉంటుంది. ఇక ఇంట్లో కూడా అన్నదమ్ములకు వైరం బాగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులందరూ కూడా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఇక వీళ్ళ విషయంలో ఆర్థిక సమస్యలు ప్రధానంగా ఎప్పుడో అమ్మినటువంటి భూమి తగాద మళ్ళీ మొదటికి వస్తాయి. అది వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి తోడుగా పిల్లల వివాహ విషయాలు కానివ్వండి, చిన్న చిన్న విషయాలతో గొడవలు స్టార్ట్ అవుతుంటాయి కనుక ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు పెద్దల సలహాలు తీసుకొని గ్రహస్థితులు వాటికి శాంతి కోసం చెప్పి ఇంట్లో మనశ్శాంతి ఉండాలని చెప్పి గృహవాస్తు పూజలు చేయడానికి సంసిద్ధులవుతుంటారు. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా రాహువు, ఈ యొక్క చంద్రుడు, బుధుడు బాగా లేకపోవడం వలన ఇలా జరుగుతుంటుంటే కనుక బుధుడు ఆత్మవిశ్వాసానికి గుర్తుగా కనుక ఆయన శాంతి కోసం చెప్పి మానసికమైనటువంటి ధైర్యం తెచ్చుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క లక్ష్మీగణపతి హోమం చేసినట్టయితే ఆ గ్రహం యొక్క ఆ యొక్క హోమం యొక్క ఫలితం వలన వీళ్ళకి ఇంట్లో మనశ్శాంతి వస్తుంది. అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటారు, గొడవలు అనేవి రాకుండా ఉంటుంటాయి. ఇక బంధుమిత్రులు చిన్న చిన్న వైషమ్యాలు కూడా తొలగిపోతాయి. ఫలితంగా సంతోషం ఆనందంగా ఉంటారు. ధనుసు రాశిలో ఎవరైతే విదేశాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి శుభవార్త శ్రవణం ఉంటుంది. అంటే వారు చేస్తున్న పనులలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల కోసం ఏవైతే అన్వేషణ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వారంలో కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. తత్ఫలితంగా వారు కూడా సంతోషం ఆనందంగా ఉంటారు. ఇక మహిళలకి ఈ వారంలో అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. అయితే మాటను ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకోసం అంటే మాట అతిగా మాట్లాడితే కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక పొదుపుగా మాట్లాడుకున్నట్టయితే ధనుసు రాశి వారం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ వారంలో. తదుపరి రాశి పేరు మకర రాశి. మకర రాశి గ్రహస్థితి ప్రకారం ఈ వారంలో లక్కీ నెంబర్ 3. ఇష్టాది దేవత రాఘవేంద్ర స్వామి. ఇష్టమైన వస్త్రాలు నలుపు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ వస్త్రాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మూర్ఖత్వం బాగా ఉంటుంది. వాళ్ళు చెప్పిందే కరెక్టు, మిగతా చెప్పింది తప్పని భావన ఉంటారు కనుక కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఒక పెద్ద పని తలపెట్టినప్పుడు పలువురు సలహా తీసుకోవడం తప్పులేదు అనే రకంగా ఆలోచన చేసుకొని ప్రతి పనిలో కూడా ధైర్యం ఉన్నా కూడా కొన్ని విషయాల్లో కొన్ని పనులలో వాళ్ళ సలహా తీసుకొని నిపుణుల సలహా తీసుకుంటే కూడా బాగా ముందుకెళ్తారు. ఇక మకర రాశి గ్రహస్థితి ప్రకారంగా మనకుండే 9 గ్రహాలలో వీళ్ళకి
పరిపూర్ణ గ్రహాలు అనుకూలత బాగా ఉంది. అయితే ఆలోచన సరిగ్గా ఉండకపోవడం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ డౌట్ వస్తుంది, చేద్దామా వద్దు చేద్దామని ఆందోళన ఎదురవుతుంది వీళ్ళకి. కనుక ఎలాంటి ఆందోళన గురి కాకుండా ధైర్యంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం ధ్యానం చేస్తే చాలా మంచిది. ఎందుకోసం అంటే మెడిటేషన్, దీనికి మరో పేరు మెడిటేషన్ అంటారు. కనుక ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో అనగా 5 గంటల నుంచి 6:30 వరకు సూర్యోదయం వరకు వీళ్ళు ధ్యానం చేసుకొని వాళ్ళకి ఇష్టాదేవత అయినటువంటి రాఘవేంద్ర స్వామి ధ్యానం చేసుకునేటైతే ఆ యొక్క స్వామి అనుగ్రహంతోనూ ఆ యొక్క ధ్యానం యొక్క సమయం దాని యొక్క ఫలంతోనూ వీళ్ళకి మనసు చక్కగా ఉంటుంది, మంచి ఆలోచన చేస్తారు. ఈ మొండి పట్టుదలు దూరం పెట్టి ఎందుకు మొండి పట్టుదల ఉంటున్నామని వాళ్ళు అనుకుంటారు. కనుక ఈ యొక్క పట్టుదలను వదిలిపెట్టే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ రకంగా ఈ వారమంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి సంతోషదాయకంగా శుభదాయకంగా కొనసాగుతుంది. ఇక ఈ వారంలో వచ్చే మహాశివరాత్రి నాడు ఉపవాసం తీసుకొని శివానుగ్రహం చేసినట్టయితే కూడా ఇంట్లో మనశ్శాంతి వస్తుంది. ఇంట్లో ఏం దోషాలుంటే కూడా తొలగిపోతాయి. అప్పుడు ఇంట్లో శాంతి మనశ్శాంతి ఏర్పడుతుంది. కనుక ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఈ వారంలో. తదుపరి రాశి పేరు కుంభరాశి. కుంభరాశి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి ఈ వారంలో ఆర్థిక సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త ఉండేలను. ఇక వీళ్ళ లక్కీ నెంబర్ 3. ఇష్టాది దేవత దుర్గామాత. ఇష్టమైన వస్త్రాలు ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలు. కుంభరాశి గ్రహస్థితి ప్రకారంగా గతంలో కూడబెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వృధా ఖర్చు అవన్నీ కూడా ఖర్చు చేస్తారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు బాగా ఖర్చు అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంటారు. కానీ తప్పని పరిస్థితుల్లో పిల్లల యొక్క అనారోగ్యం గురి కావడం, దానికి ఖర్చు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ధనం రావాలంటే అప్పు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరు అప్పు ఇవ్వకపోవడం బాధ అనిపిస్తుంది. కానీ పరిస్థితులు ఉంటాయి కనుక ఏదో ఒక అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అమ్ముదామంటే కూడా ఏముండదు. ఆ రకంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ధనమున్న అవకాశం ఉన్నా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితి ప్రకారంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం బాధగా ఉంటుంది. పోనీ బయటకు వెళ్దామంటే అక్కడ కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాదు. అది కష్టంగా బాధగా అనిపిస్తుంది. ఏదో చేయాలని చేయడమే తప్ప ఆదాయం లేదని బాధపడుతూ ఉంటుంటారు. ఇక ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుంటాయి. తినకపోతే ఒక బాధ, తింటే ఒక బాధ. అంటే ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి కడుపు నొప్పిలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అది చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడుగా మనకున్న 9 గ్రహాలు వీళ్ళకి 6 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, అనగా సూర్యుడు బాగలేడు, సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర అనే 6 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉండడం వలన వీళ్ళకి ఏ పని చేసినా కూడా చిరాకు కోపం వస్తూ ఉంటుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత తక్కువ మాట్లాడదామన్నా కూడా ఎక్కువ మాట పరిస్థితి ఏర్పడుతుంది. తత్ఫలితంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు, బాధపడుతుంటారు, విమర్శకు లోనవుతుంటారు. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా మార్చి 5వ తేదీ నుంచి గ్రహాల మార్పు వలన శివానుగ్రహంతో వీళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక కుంభరాశి వాళ్ళు ఈ వారంలో వచ్చే శుక్రవారం వచ్చే మహాశివరాత్రి నాడు శివునికి ఇష్టమైనటువంటి పంచామృత అభిషేకం చేసుకుంటే అయితే ఆర్థిక సమస్య కొంతమేర మెరుగయ్యే అవకాశం ఉంటుంది. మనసు బాగా ఉంటుంది. చేస్తున్న పనులు కూడా రాణిస్తారు. ఎంతో కొంత లాభం చేకూరుతుంది. మనసు కూడా బాగా ఉంటుంది. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా చిన్నపిల్లల విషయం చాలా జాగ్రత్త ఉండను. ఎందుకంటే చిన్నపిల్లలకి తరచు అనారోగ్యం ఏర్పడుతుంటుంది. అదేదో డబ్బు ఖర్చు పోతుంది, అబద్ధం చెప్పే అవసరం లేదు. ఎందుకోసమంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక ఆరోగ్య రక్షణ కోసం చెప్పి కుంభరాశి వాళ్ళు ధనం ఖర్చు చేయవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఆనందంగా సంతోషంగా ఉండను ఈ యొక్క కుంభరాశి వాళ్ళు. తదుపరి రాశి పేరు మీనరాశి. మీనరాశి గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబర్ 5. ఇష్టాదేవత సంతోషమాత. ఇష్టమైన వస్త్రాలు ఆకుపచ్చ, తెలుపు, నలుపు వస్త్రాలు. మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా తొందరపాటుతో కష్టాలు కొని తెచ్చుకుంటారు. నోరు ఆగదు, కాలు ఆగదు. ఏ పని చేసినా కూడా తొందరపడుతూ నిర్ణయం తీసుకుంటారు. కనుక ఎప్పుడైతే తొందరపడుతున్నారో అప్పుడు సమస్యలు ఎదుర్కొనే సమస్య వస్తుంది. కనుక మీనరాశి వాళ్ళు తొందరపాటు లేకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది. ఇక వీళ్ళకి ఇష్టాదేవత సంతోషమాత పూజ చేసేది కూడా మనసు నిర్మలంగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటారు. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా శని గ్రహస్థితి వక్రస్థితి ఉన్నాడు. రాహువు కేతు వక్రంగా ఉండడం వలన కొన్ని సమస్యలు ఆలస్యం అవుతుంటాయి. ప్రతి పనికి కూడా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా పనులు వాయిదా పడుతూ ఉంటాయి. పనులు వాయిదా పడకుండా
సవ్యంగా దివ్యంగా కావడానికి శని పూజలు చేసుకోవడం, కేతు సంబంధించి పూజలు చేసినట్టయితే మనసు నిర్మలంగా సంతోషంగా ఉంటారు. ఈ రకంగా 9 గ్రహాలు 12 ఫలితాలు ఇవన్నీ తెలుసుకున్నాము కనుక గ్రహ సంచారం కోసం చెప్పి ఈ యొక్క మీనరాశి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి ప్రకారంగా శివాభిషేకం చేసుకోవడం అన్ని విధాల మంచిది. ఆ రకంగా చేసినట్టయితే ఈ వారమంతా కూడా సవ్యంగా దివ్యంగా కొనసాగుతూ ఆనందంగా ఉంటారు. ఈ రకంగా 12 రాశుల ఫలితాలు 9 గ్రహాల స్థితిగతులు మనం తెలుసుకున్నాం. మన ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా ఒకటి గుర్తించవలను, గ్రహస్థితులు బాగా ఉంటే, మనసు బాగా ఉంటే, చేస్తున్న పని మీద భక్తి ఉంటే ఏ పని దివ్యంగా పూర్తవుతుంటుంది. అందుకే పెద్దలు చెప్పారు, చేస్తున్న ప్రతి పని మీద దృష్టి పెట్టాలని చెప్పి. దృష్టి పెట్టినట్టయితే మనకు అదృష్టం కలిసి వస్తుంది. కనుక ఈ జ్యోతిషపరంగా వచ్చే గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని శారీరకంగా మానసికంగా పూజలు పురస్కారాలు చేస్తూ తన దైనందిన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం వలన మనశ్శాంతి కలుగుతుంది. అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపవిత్రః పవిత్రో వహ సద్బ్రహ్మ పుండరీకాక్షాయ నమః. ఆపదం భర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శివానుగ్రహ కటాక్ష మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.